ఈ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 30th మే 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ఐజియా 46 and verse 4. ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకుని వాడును నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్నెత్తుకుని వాడును నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడును నేనే, నిన్నెత్తుకొనుచు రక్షించువాడును నేనే. నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడును నేనే. నిన్ను కనియున్నాను, నిన్ను చేసి ఉన్నాను అంటాడు దేవుడు. ఫర్ ఐ హ్యావ్ ఫార్మ్డ్ ది. కనుక నిన్ను ఎత్తుకుంటాను, నేను నిన్ను రక్షిస్తాను. ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకునేవాడు నేనే అంటాడు. ఈవెన్ ఇంటు యువర్ ఓల్డ్ ఏజ్. ఇక్కడ దేవుడు తన యొక్క నిరంతరము మన ఎడల ఆయనకున్న ఆ యొక్క కేర్ని, ఆ యొక్క బాధ్యతను కనపరుస్తున్నాడు ఈ వాక్యము ద్వారా నిరంతరము. Let me read this in English. దేవునికి స్తోత్రం కలుగునుగాక. And even to old age I am he, and even to gray hairs will I carry you. I have made and I will bear. Yes, I will carry and will deliver. I have made you. I will bear. Yes, అంటున్నాడు. నిన్ను 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 చేసి ఉన్నాడు కాబట్టి నిన్ను భరిస్తానంటున్నాడు, నేను మోస్తానంటున్నాడు. నువ్వు నమ్ముతున్నావా దేవుడే నిన్ను చేశాడని? చాలామంది దేవుని విషయము ఒక అబ్స్ట్రాక్ట్గా, దేవుడు అంటే ఒక ఏదో జీవితంలో ఒక చిన్న భాగంగా, ఏదో ఒక ఆదివారం లేక ఒక దినాన్ని భగవంతుని యొక్క యూనో ప్రార్థన లేక ఒక పూజకి వెళ్ళడము కాదండి. దేవుడైతే నిత్యము నీ ఎడల ఆయన జాలి కలిగి ఉన్నాడు, నిత్యము ఆయన బాధ్యతను వహిస్తున్నాడు ఇక్కడ నీ జీవిత కాలం అంతయు. అందుకే ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానంటున్నాడు. నిన్ను కనియున్నాను కాబట్టి నిన్ను భరిస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు చేయాల్సిందంతా నమ్మాలి. దేవుడు నన్ను కనియున్నాడు, దేవుడు నన్ను చేసి ఉన్నాడు కనుక నన్ను ఆయన భరిస్తాడని నువ్వు నమ్మాలి. యూ హ్యావ్ టు బిలీవ్. సిన్స్ గాడ్ హ్యాస్ ఫార్మ్డ్ మీ, హీ విల్ బేర్ మీ, హీ విల్ డెలివర్ యూ సేస్ ద లార్డ్. నిన్ను విడిపిస్తానంటున్నాడు. ఈరోజు నువ్వు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నావు, ఎటువంటి శ్రమలో ఉన్నావో ఆయన విడిపిస్తాడు. ఎందుకు తెలుసా? నిన్ను ఆయన చేసి ఉన్నాడు, నిన్ను ఆయన కని ఉన్నాడు కనుక ఆయన నిన్ను విడిపిస్తాడు. నమ్ముతున్నావా? ఈరోజు నువ్వు ఎటువంటి సమస్యలు ఉన్నావో, కుటుంబ సమస్యలు ఉన్నావు, పిల్లల సమస్యలు ఉన్నావు, ఫైనాన్షియల్ సమస్యలు ఉన్నావు, ఉద్యోగం లేని పరిస్థితులు ఉన్నావు, వ్యాపార నష్టంలో బాధపడుతున్నావేమో, జీవితం ఎక్కడికి వెళ్తుందో, కుటుంబం ఎక్కడికి వెళుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నావేమో. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నిన్ను కన్నానమ్మా, నిన్ను కన్నానయ్యా కనుక నిన్ను భరిస్తానంటున్నాడు, నిన్ను విడిపిస్తానంటున్నాడు. కేవలం నువ్వు చేయాల్సింది, తండ్రి మీ చేతికి నేను జీవితాన్ని అప్పగిస్తున్నానని దేవుని తట్టు తిరగాలి. All you have to do is turn towards God and say, Lord, I submit myself to you. हिंदी में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 46th चैप्टर और 4 वचन पढ़ रहे हैं. मैं तुम्हें तब से धारण किया हूँ जब से तुम्हारा जन्म हुआ है, और मैं तुम्हें तब भी धारण करूँगा जब तुम बूढ़े हो जाओगे. तुम्हारे बाल सफ़ेद हो जाएंगे, मैं तब भी तुम्हारे धारण किया रहूँगा, क्योंकि मैंने तुम्हारी रचना की है. मैं तुम्हें निरंतर धारण किया रहूँगा और तुम्हारी रक्षा करूँगा. तुम्हें निरंतर धारण करूँगा और रक्षा करूँगा. वो आपको धारण करेंगे क्योंकि उन्होंने आपको रचाया है.
कब तक धारण करेंगे? अब बूढ़े हो जाओ तो भी धारण करेंगे। क्यों धारण करेंगे? क्योंकि उन्होंने आपको बनाया है। तो आपको डरना नहीं है, वो आपको रक्षा करेंगे, वो आपको धारण करेंगे, वो आपसे सहेंगे। आपके चारों ओर लोग आपसे सह नहीं पा रहे हैं, लेकिन परमेश्वर कहते हैं मैं आपसे सहूंगा, मैं आपकी मैं धारण करूंगा, आपकी रक्षा करूंगा। నిన్ను ఆయన నిన్ను ఆయన ఎత్తుకుంటాడు, నిన్ను భరిస్తాడు, నిన్ను రక్షిస్తానని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత దేవుడు ఆయన 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 ఎంత ఓపెన్గా దేవుడు మన పట్ల ఆయనకున్న ఆ యొక్క ఆశను, మనకున్న ఆ యొక్క వాత్సల్యతను కనపరుస్తూ ఉంటే ఎందుకండి మనం నమ్మలేని పరిస్థితిలో ఉన్నాము? వై ఆర్ వి స్టిల్ లివింగ్ ఇన్ డౌట్? టుడే ఇట్ ఇస్ గాడ్ హూ విల్ లిఫ్ట్ యూ అప్, ఇట్ ఇస్ గాడ్ హూ విల్ సేవ్ యూ. ఈరోజు దేవుడే నిన్ను రక్షిస్తాడయ్యా, దేవుడే నిన్ను కాపాడుతాడు. నువ్వు గాఢాంధకారపు లోయల్లో సంచరించినను నువ్వు భయపడిన అవసరం లేదు. నీ దేవుడు నిన్ను విడిపిస్తాడు, నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు తొందరపడుతున్నావు, నువ్వు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నావు, నీలో ఒక పుడుతుంది. యు ఆర్ టార్మెంటెడ్. టుడే ఐ వాంట్ టు టెల్ యూ, ద లార్డ్ ఈస్ బేరింగ్ యూ రైట్ నౌ. ద లార్డ్ ఈస్ రెస్క్యూయింగ్ యూ రైట్ నౌ. whatever issues you are going through right now, God is rescuing you. ఈరోజు దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రంలో, నీ బిడ్డలను నువ్వు ధరింప చేసుకొని నీ బిడ్డలను నువ్వు రక్షిస్తున్నందుకు స్తోత్రం, విడిపిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు ముట్టి స్వస్థపరిచే సంపూర్ణ ఆరోగ్యంలో దయచేసినందుకు స్తోత్రంలో, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు నాయన, జాబ్ లేని పరిస్థితి నుంచి నీ బిడ్డలను నాయన తండ్రి నువ్వు రెస్క్యూ చేసి జాబ్లు దయచేసినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారిని దీవించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న బిడ్డలను న్యూ అడ్మిషన్స్ తీసుకున్న వారు దేవా మీ తోడు దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ర్యాంక్స్ కొరకు ఎదురు చూస్తున్న వారిని నీవే నాయన రక్షించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించిందయ్యా. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవ, ఈ దేశాన్ని నువ్వు భరిస్తున్నావు, ఈ దేశాన్ని రక్షిస్తున్నావు, మీకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొల్చున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి అందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మైళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలు తెగ కింద తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.